అందరికీ నమస్కారం. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి యొక్క జయంతి సందర్భంగా మహేష్ బాబు కృష్ణ సిటీ వైడ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మా తమ్ముడు మధ్య రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ఇంకా వాళ్ళ టీం అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం అలాగే అన్నదానం జరుగుతూ ఉంది. నిజంగా ఈ రాష్ట్రంలో గుర్తు పెట్టుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కృష్ణ గారే. మంచికి మానవత్వానికి మారుపేరు. ఎక్కడ ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఎక్కడ ఎటువంటి ఆపద ఉన్నా నేనున్నానని ముందు డొనేషన్ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో అభయహస్తం ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి మనందరికీ తెలిసిన వ్యక్తి, మీ అందరికి కూడా తెలిసిన ఆ విషయం. మరి కృష్ణ గారు అలాంటి వ్యక్తి వాళ్ళ మన మధ్యలో లేకపోవడం బాధాకరం అయినప్పటికీ ఆయన యొక్క ఆశయాల కోసం ఇవాళ మహేష్ బాబు గారు కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎంతోమంది చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్లు చేయిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన కూడా మానవత్వంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఆయన కుటుంబానికి అన్ని విధాల దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళు భవిష్యత్తులో ఇంకా దినదినాభివృద్ధి జరగాలని, ఇంకా కూడా అన్ని విధాల దేవుడు ఆయనకి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అలాంటి మంచి మనుషులు అరుదుగా ఉంటారు. డబ్బులు చాలామందికి ఉంటుంది. అవి నలుగురికి ఉపయోగపడే విధంగా చేసే వ్యక్తులంటే మాకు చాలా అభిమానం. సో ఆ విధంగా ఆయన మేము అభిమానిస్తూ ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ గుర్తు చేసుకుంటున్నందుకు చాలా సంతోషం అనేది తెలియజేస్తూ ఉన్నా. అలాగే మా ఫ్యాన్స్ అందరూ కూడా అడిగారు ఒక విగ్రహాన్ని పెట్టాలని. ఖచ్చితంగా 100% పెట్టిస్తాం. ఆయన స్మరించుకునే విధంగా ఉండే విధంగా మంచి సర్కిల్లో మంచి విగ్రహాన్ని పెట్టించడానికి ఖచ్చితంగా కన్ఫామ్గా చేస్తారని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తాం. ఆంధ్ర జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ మన కృష్ణ గారి 81వ జయంతిని పురస్కరించుకొని ఇక సంగం సబ్ థియేటర్ ద్వారా మరి రాజశేఖర్ గారు బ్రహ్మాండంగా ఇక్కడ అందరికీ ఇక్కడ భోజనాలు బట్టల పంపిణీ కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని అలాగే మరి నన్ను కూడా ఇన్వైట్ చేయడం నాకు చాలా సంతోషదాయకం. మరి ప్రత్యేకమైన విషయం ఏంటంటే మరి కృష్ణ గారు అనేసరికి కలర్ కానీ స్కోప్ కానీ అలాగనే మరి జేమ్స్ బాండ్ పిక్చర్స్ కానీ కౌబాయ్ పిక్చర్స్ కానీ లేదంటే మరి ఆయన మీ అందరికీ తెలుసు అల్లూరు సీతారామరాజు తీసుకొచ్చి ఈ దేశానికే ఒక గర్వకారణమైనటువంటి ఒక నిర్మాతగా కానీ నటుగా కానీ మంచి వ్యక్తి. అలాగనే మరి వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు గారు కూడా ఈరోజు ఏంటంటే మంచి మంచి కార్యక్రమాలు చేసి కొన్ని గ్రామాలను కూడా దత్తత తీసుకొని మరి ఈరోజు అభివృద్ధి చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా సేవలు చేస్తున్నటువంటి కృష్ణ గారికి జయంతి సందర్భంగా ఆయన ఎక్కడున్నా సరే ఆయనకి సద్గతులు కలగాలని ఆ పార్వతి పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మరి మహేష్ బాబు గారికి మేము ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. విశాఖపట్నం సిటీ వేడ్ కృష్ణ మహేష్ బాబు విశాఖపట్నం ప్రెసిడెంట్గా మధ్య రాజశేఖర రెడ్డి మాట్లాడుతున్నాను. కృష్ణ గారి 81వ పుట్టినరోజు విశాఖపట్నంలో కనివిని ఎరిగిన విధంగా జరుపుకుంటున్నాం. దీనికి కారణం విశాఖపట్నంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి అభ్యర్థి అయిన వంశీకృష్ణ గారికి మొట్టమొదటిసారిగా కృష్ణ గారి అభిమానులు ఎప్పుడు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసేవారు. అది కాకుండా మొట్టమొదటిసారిగా ఈసారి కూటమి అభ్యర్థి అయిన వంశీకృష్ణ గారికి సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే విశాఖపట్నంలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా కృష్ణ గారి విగ్రహం పెట్టడం జరిగింది. మా దౌర్భాగ్యం ఏంటంటే విశాఖపట్నంలో విగ్రహం పెట్టనివ్వకుండా ఈ స్థానిక ఎమ్మెల్యే అయిన గణేష్ కుమార్ గారికి మేము కృతజ్ఞత తెలుపుకుంటాం. ఎందువలనంటే విగ్రహం కట్టి ఎర్రగొట్టిన ఘనత అతనికే జరిగింది, అతనికే వర్తిస్తుంది. ఎందువల్లంటే మేము అందరం కృష్ణ గారి అభిమానులం అంతా మేము వంశీకృష్ణ గారి దగ్గరికి వెళ్తే మాకు మొట్టమొదటిసారిగా ఒకే మాట ఇచ్చారు, నేను గెలిచిన 3 నెలల్లో విశాఖపట్నంలో విగ్రహం కట్టిస్తాను, ఎన్ని నాకు విగ్రహం కట్టించి మీకు ఇస్తానని చెప్పి మాకు వాగ్దానం చేశారు. అదేవిధంగా మేము కృష్ణ గారి అభిమానులైన మేము వంశీకృష్ణ గారికి సపోర్ట్ చేయడం జరిగింది. మాకు ఇచ్చిన మాట విధంగా వంశీకృష్ణ గారు మాకు విగ్రహం కట్టిస్తే మీకు జీవితకాలం రుణపడి ఉంటామన్నా అని మేము మా అసోసియేషన్ తరపు నుంచి మేము అభ్యర్థన కోరుకుంటున్నాం.